ఆదివాసీ ముఖ్యమంత్రులు, ఆదివాసీ పిల్లలు, ఆదివాసీ పిల్లలు జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. రాష్ట్రంగా కోరుతా ఉన్నాం. అలాగే గౌరవమంత్రి రాజేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏటీఏ జిల్లా గౌరవమంత్రి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మన జిల్లా జైపాల్ సింగ్ మొన్న ఇక్కడ ఒక నాయకుడిని గుర్తుకోవడానికి మన ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మన జాతి ఇప్పుడు మన భాష, అవునా కదా? మరి మన భాష ద్వారా ఈ మనకి భాషాంతరం వేసిన కైతే సార్ భాషాంతరం కూడా మన పిల్లలకి కోయిత భాష చేస్తున్నానికి సిగ్గు వస్తుంది. జైపాల్ ముండా గారి జయంతి సందర్భంగా ఐటీడీలో సంబరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివాసీ నాయకులు అందరూ కూడా దీన్ని అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమిటీ చైర్మన్ ఆయన వజ్జిరెడ్డి గారు హాజరవడం జరిగింది. అలాగే పోలవరం నియోజకవర్గ ట్రైకర్ చైర్మన్ వరగశ్రెడ్డి గారు, అలాగే ఐటీడీపీ నాయక్ గారు, అలాగే కార్యకర్తల నాయకులు, ఆదివాసీ సంఘాలందరూ కూడా ఇక్కడ హాజరై ఈరోజు ఆయన యొక్క ఏదైతే స్ఫూర్తిని ఈరోజు ప్రజలకు నింపే విధంగా, అలాగే రానున్న రోజుల్లో ఆదివాసీల యొక్క మనుగడని, సంస్కృతిని మరింత అభివృద్ధి చేసే విధంగా ఈరోజు ఇక్కడ ఉంచడం జరిగింది. రానున్న రోజుల్లో మరింత మంచి మంచి నాయకుల్ని స్ఫూర్తిదాయకంగా తీసుకొని పోలవరం నియోజకవర్గ ఆదివాసీ గ్రామాలను ఇంకా అభివృద్ధి చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని మరొకసారి జైపాల్ ముండా గారి జయంతి సందర్భంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజన నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు జైపాల్ సింగ్ ముండా గారి జయంతి వాస్తవానికి 3వ తారీఖు జరగాల్సింది. ఈ కార్యక్రమం నిర్వహించిన పెద్దలందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఈ ఐటీడీఏ ప్రాంతంలో అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ఆ సమస్యల్లో భాగంగా ఎస్టీ కమిషన్ చైర్మన్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆ కార్యక్రమాలు నేను విజయవంతంగా ప్రతి కార్యక్రమాన్ని టచ్ చేస్తూ వెళ్తున్నాను. ఆశ్రమ పాఠశాలలు కానీ, అలాగే ల్యాండ్ ఇష్యూస్ కానీ, పోలవరం నిర్వాసుల సమస్యలు కానీ నేను మన దృష్టి నుంచి కొంచెం ఖచ్చితంగా పరిష్కారంగా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వాన్ని కోరుతూ ఎటువంటి సమస్యలైనా ఆదివాసులకు జరిగిన అన్యాయాలు కానీ, అలాగే కుల సర్టిఫికేట్లు, దొంగ సర్టిఫికేట్లు, కుల సర్టిఫికేట్లు ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టి వాటి అన్నింటి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి పరిస్థితి దిశగా చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఆదివాసులకు న్యాయం జరగకపోతే నేను ఊరుకునే ప్రసక్తే లేదు. ఆదివాసీ సమస్యల మీద ఖచ్చితంగా నేను నిర్విరామంగా పోరాడి ఆదివాసీ సమస్యల పరిష్కారం తీసేదని కోరుతున్నాను.